ఉంది చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ. రైట్, ఇక ఏపీ అసెంబ్లీ దేశవ్యాప్తంగా పార్లమెంట్కి సంబంధించి కూడా కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. రైట్, మనం ప్రస్తుతం ఇప్పుడు పద్మావతి మహిళా యూనివర్సిటీకి వెళ్దాం. అక్కడ ఏర్పాట్లు, కౌంటింగ్కి సంబంధించి, భద్రతకి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? 8 గంటలకి ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, ఆ తర్వాత 8:30కి ఈవీఎంల కౌంటింగ్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? రైట్ చందు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇవాళ కౌంటింగ్ జరగబోతోంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. అలాగే ఉదయం 8:30 గంటలకు ఈవీఎం లెక్కించేందుకు అవసరమైనటువంటి చర్యలను కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 543 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ప్రస్తుతానికి అసెంబ్లీకి సంబంధించినటువంటి 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇవాళ వెలువడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపు అసెంబ్లీకి సంబంధించి 2387 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలబోతోంది. అంతేకాకుండా 454 మంది పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలేటటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మొదటి నుంచి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఒకసారి మనం తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్ చూస్తే ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది ఇప్పుడే లోపలికి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మొత్తం దీనికి సంబంధించి దాదాపు 2446 ఈవీఎం టేబుల్, అంటే అసెంబ్లీకి సంబంధించి 2446 ఈవీఎం టేబుల్, అలాగే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 557 టేబుల్లను ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలన కోసం 119 మంది అబ్జర్వర్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి టేబుల్ కూడా ఒక మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అమలాపురం పార్లమెంట్కి మాత్రం 27 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. దాదాపు ఇక్కడ ఫలితం రావడానికి 9 గంటల సమయం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నర్సాపురం, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 13 రౌండ్లు ఉంటాయి. ఫలితాలు వచ్చేందుకు 5 గంటల సమయం పడుతుందని చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 26 రౌండ్లు పడుతుంది. అలాగే కొవ్వూరు, నర్సాపురం 5 గంటల్లో ఫలితాలు వస్తాయని చెప్పేసి ఇప్పటికే అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి. మరోపక్క కౌంటింగ్ కేంద్రం మొత్తాన్ని కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇక్కడ మొత్తం కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి మొత్తం కూడా వీడియో చిత్రీకరణ ఉంటుంది. అంతేకాకుండా నిన్నటి నుంచే మద్యానికి సంబంధించినటువంటి బంద్ పాటిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మద్యం కూడా ఎక్కడ విక్రయాలు జరపకూడదని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. శాంతి భద్రతలు ఎక్కడ ఈ విఘాతం కలగకుండా ఉండేందుకు దాదాపు 67 కంపెనీల సాయుధ బలగాల భద్రత మధ్య, అలాగే 12,000 మందిని ఇప్పటికే కొంతమంది ఏదైతే అల్లర్లు సృష్టించవచ్చు అని చెప్పి గుర్తించినటువంటి 12,000 మందిని బైండ్ ఓవర్ చేశారు. అలాగే 185 హింస జరిగేటటువంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే. అయితే ఇప్పుడు జరిగేటటువంటి ఏదైతే ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి మొత్తం ఈవీఎంల ద్వారా 3,33,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. సో అసెంబ్లీకి సంబంధించి దాదాపు 3,33,00,000 మందికి సంబంధించినటువంటి ఈవీఎంల ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 4,61,000 మంది పోస్టల్ బ్యాలెట్, అలాగే హోమ్ ఓటింగ్ ద్వారా 26,473 మంది, సర్వీస్ ఓటర్లు ఒక 26,721 మంది పోస్టల్ బ్యాలెట్ల కింద వాళ్ళని లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే 8:30కి పోస్టల్ బ్యాలెట్ తో ఒక పాట జరుగుతూనే ఉంటే 8:30కి ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎస్పెషల్లీ తిరుపతి అసెంబ్లీ స్థానంలోనే దాదాపు 46 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే అత్యధికంగా విశాఖ పార్లమెంటు బరిలో 33 మంది అభ్యర్థులు, అలాగే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే తొలి ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటి ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నర్సాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతోటి ఇక్కడ వెల్లడయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రంపచోడవరం, చంద్రగిరితో పాటు ఇక్కడ ఏదైతే భీమిలి, అలాగే పాణ్యం ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపు 29 లేదా 26 రౌండ్లు పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేశారంటే కొన్ని ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ త్వరగా ముగియాలనే ఉద్దేశంతో రౌండ్లను కుదించి టేబుల్లను పెంచినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క రౌండ్కి సంబంధించి మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్లను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 14 టేబుళ్లతో పాటు ఏదైతే ఎక్కడ ఈ పోలింగ్కి సంబంధించినటువంటి కేంద్రాలు ఎక్కడ
ఎక్కువైతే ఉంటాయో అక్కడ పోలైనటువంటి ఓట్ల ఆధారంగా అక్కడ టేబుల్లను పెంచినటువంటి సిచ్యువేషన్. అంటే దాదాపు ఈ భీమిలి అలాగే పాణ్యంతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 20 టేబుల్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజు పోస్టల్ బ్యాలెట్ ఓటు ఏదైతే ఉందో అది కీ రోల్ ప్లే చేసే అవకాశం. గత ఎన్నికల్లో చూసుకున్న 2019లో 2,50,000 ఉన్నటువంటి కౌంటింగ్ ఈసారి డబల్ అయింది, 5 లక్షలకు పైగా. అండ్ అటువైపు చూస్తే కనుక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు కూడా పోస్టల్ బ్యాలెట్ విషయంలో సమర్థించింది, సంతకం ఉంటే సరిపోతుందని. సో దానికి సంబంధించి అరగంట సమయం సరిపోతుందా లేదంటే ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి? అంటే వాస్తవంగా మీరు చెప్పినట్టు గతంతో పోల్చుకుంటే ఈసారి 5,39,000 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి. అంటే గతంలో దాదాపు 2 లక్షల పైచిలకు మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి. ఈసారి 5,39,000 ఓట్లు నమోదైనటువంటి నేపథ్యంలో ఆ లెక్కింపు చాలా ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే 8 నుంచి 8:30 లోపల పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ కాదు. అంటే 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ని కౌంటింగ్ స్టార్ట్ అయితే 8:30కి ఈవీఎం స్టార్ట్ అవుతుంది. అంటే 8:30 నుంచి ప్యారలల్గా అంటే అటు ఈవీఎం అలాగే పోస్టల్ బ్యాలెట్ రెండు కూడా ప్యారలల్గా కౌంటింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5,000 పైచులకు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. సో ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5,000 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలి అంటే సమయం చాలా పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు ఈవీఎం ఫలితం వచ్చినా సరే ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితం వచ్చేంత వరకు కూడా దాన్ని అధికారికంగా ప్రకటించమని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క మీరు చెప్పినట్టు ఈసారి ఎన్నికల్లో చాలా కీ రోల్ పాటిస్తుంది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్. ఎందుకంటే అనేక సడలింపులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఎన్నికల సంఘం. ఎస్పెషల్లీ ఇటీవల సీఈఓ ఇచ్చినటువంటి మెమో మీద వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఈ సమయంలో మేము జోక్యం చేసుకునే దానికి లేదు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయమే ఫైనల్ అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ప్రతి పోస్టల్ బ్యాలెట్ మీద ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉండాలి అని చెప్పేసి గతంలో అయితే రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. అలాగే ఆయన సంబంధించినటువంటి అధికృత సీలుతో పాటు ఆయన హోదా కూడా అందులో మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఎన్నికల్లో అలా కాకుండా రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు, సీల్ అవసరం లేదు, ఆయనకు సంబంధించినటువంటి హోదా లేకపోయినా సరే దాన్ని వ్యాలిడ్ ఓటుగా తీసుకోవాలి అని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కవర్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ రెండు అంశాల మీద వైసీపీ హైకోర్టుకి అలాగే సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ సీఈఓ ఇచ్చినటువంటి మెమో కావచ్చు, అంతేకాకుండా సిఈసి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతున్నాయో వీటి ప్రకారమే కౌంటింగ్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలే ఫైనల్ కాబట్టి ఈ క్షణంలో మేము దీంట్లో జోక్యం చేసుకోలేమని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక పక్క ఫలితాలు ఎలా వస్తాయనేది పక్కన పెడితే కౌంటింగ్ సెంటర్స్లో ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ప్రస్తుతానికి ఏదైతే కౌంటింగ్ జరిగేటటువంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరగవచ్చు, అంతేకాకుండా అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించాలని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం చూసుకుంటే భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఏజెంట్లు ఎస్పెషల్లీ ఏజెంట్లు బయట నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళేటటువంటి సందర్భంలోనే బ్రీత్ అనలైజర్ ద్వారా వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అనేటటువంటి తీసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళని కౌంటింగ్ పంపకుండా ఉండేలా చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. సో మొత్తానికైతే 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అలాగే 8:30కి ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ. మరి కాసేపట్లో